అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను ప్రభుత్వం వైపు. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి కీలకమైనటువంటిదే కదా. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందు రేవంత్ రెడ్డి గారి ఇండస్ట్రీ గురించి ఏం మాట్లాడారు ఒకసారి చూసి వెళ్దాం ఆయన దగ్గరికి. ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిల్మ్ స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not. సురేంద్ర నాయుడు గారు చాలా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. సినిమా వాళ్ళకేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు, వాళ్ళకి అదనంగా 2 చేతులు ఏం లేవు, కిరీటాలు చక్రాలు చేతుల్లో ఏం లేవు, శంఖాలు. సో వాళ్ళకి ఏమైనా ప్రివిలేజ్ కావాలంటే చట్టం చేయమంటున్నారు. గవర్నమెంట్లో ఉన్నది ఆయనే కాబట్టి ఆయన చేస్తే చట్టం అయిపోద్ది. మరి ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. రెండోది, కృష్ణాంజనేయులు గారు హ్యాస్ రైజ్డ్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఎందుకు తడబాటు చంద్రబాబు గారి ఈ ఇండస్ట్రీకి సంబంధించి? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు తడబాటు ఏం లేదు సార్. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావాలా అని ఆకాంక్షించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా వస్తే వైజాగ్లో కూడా మీకు అన్నిటికీ కూడా స్టూడియోస్ కట్టుకునేదానికి కానీ దేనికైనా కూడా స్థలాలు ఇస్తాం. మీరు ఇక్కడ అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ కూడా మీరు షూటింగ్స్ చేసుకోవచ్చు. మీరు షూటింగ్ చేసుకునేదానికి దేనికైనా కూడా మా ప్రభుత్వం మీకు అన్ని విధాలా ఆదుకుంటుంది, అండదండలు ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమంటే, ఈ రోజు మా ముందున్నటువంటి ధ్యేయము సినీ పరిశ్రమ లేకపోతే ఇంకోటి కాదు. ఈరోజు దానికన్నా అడ్వాన్స్ గా చాలా ఉన్నాయి సమస్యలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో. గోదావరి జలాలన్నీ కూడా 3000 టీఎంసీ గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటినంతా కూడా మనం ఓడిసి పట్టుకొని ఆంధ్రప్రదేశ్కు సస్యశ్యామలం చేయాలంటే దాన్ని నదులు అనుసంధానం చేసే ప్రక్రియ ఒకటి ఉంది. అదేవిధంగా విదేశాల నుండి పెట్టుబడులు తీసుకురచ్చే దాంట్లో మనం అంతా కూడా పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి డబ్బులు కూడా మనం సంపాదించాలా, ఇది ఒకటి ఉంది. అదేవిధంగా రాజధాని, పోలవరం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ముందుకు పోయేదానికి చాలా ఉన్నాయి. అంటే అందువల్ల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద వ్యవహారం కాదు, దీన్ని పట్టించుకోక్కర్లేదు అంటారు, అంతేనా? అందువల్ల సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద ఫోకస్ లేదు అని, అదేనా మీరు అనేది? నిన్న చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన విషయం ఏమంటే అది అంత ఇంపార్టెంట్ కాదు, దాని ప్రకారం అది పోతా ఉంటది. అంటే ఇప్పుడు మనం సినీ పరిశ్రమను పక్కన పెట్టేస్తున్నాము లేకపోతే ఇంకోటి అని కాదు. వాళ్ళు వచ్చినారు, మనం వాళ్ళకు రెడ్ కార్పెట్ పరుస్తాం, వాళ్ళకి అన్ని విధాలు మనం ఆదుకుంటాం. దాంతో పాటు మనం ఇప్పుడు ఉండేటువంటి ప్రధానంగా చాలా ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు రాజధాని కంప్లీట్ చేస్తే మనకు 1000 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తాయి. పోలవరాన్ని కంప్లీట్ చేస్తే 1,00,000 ఎకరాల పైన మన ఆంధ్రప్రదేశ్ భూభాగం సస్యశ్యామలం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు పెట్టుబడులు 6,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ 7 నెలల కాలంలో 6,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ పెట్టుబడులు తీసుకురావాలా, మనం ఏదైతే నిరుద్యోగ యువత, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. రైట్, మీరు డివేట్ అవుతున్నారు సబ్జెక్ట్ నుంచి. ఇండస్ట్రీకి సంబంధించి మీ దగ్గర సరైన స్పష్టమైన సమాధానం లేదు, ఎందుకంటే మీకు ఇంకా మీ నాలెడ్జ్ సెంటర్ నుంచి కరెక్ట్ స్క్రిప్ట్ వచ్చినట్టు లేదు. మీకు బహుశా ఈ రోజు సాయంత్రానికి రేపు వస్తుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి. నో ఇండస్ట్రీ గురించి మీకు క్లారిటీ లేదు, అర్థమైపోయింది. టీడీపీకి క్లారిటీ లేదు, అర్థమైపోయింది. టీడీపీ మీద బోలంత హోప్స్ పెట్టుకున్నారు. ఇండస్ట్రీ టీడీపీ మీద బోలంత హోప్స్ పెట్టుకుంది. స్వయాన నందమూరి బాలకృష్ణ గారి సినిమా వస్తుంది రేపు సంక్రాంతికి, డాకు మహారాజ్. బాలకృష్ణ సినిమా వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, ఇంకా చాలా మంది సినిమాలు వస్తాయి. మా ముందున్నటువంటి ధ్యేయమేమి, మా క్లారిటీ లేకుండా లేదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలా,
అంటే సినిమా కంటే కూడా ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ. Right. డెవలప్ చేయాల్సినటువంటి విషయాలు సినిమా కంటే ఎక్కువ ఉన్నాయి. సినిమా దాని గురించి అది దానిపైన చేసుకుపోతా ఉంటది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కూటమి ప్రభుత్వంలోనే 3 పార్టీలది 3 భిన్నమైన వైఖరి. బీజేపీ అసలు బెనిఫిషియల్ వద్దంటుంది, తెలుగుదేశం ఏమో సినిమాల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటుంది. మరి జనసేన ఉంటుంది మహేష్ గారు.